ప్రజాస్వామ్య హక్కులను మోడీ ప్రభుత్వం కాలర్ రాస్తుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమి అంటే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, ఓటమి భయంతోనే మోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులమత రాజకీయాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ దోపిడీ రాజకీయాలు చేస్తున్నాయని అంటున్న చరణ్ కౌశిక్ యాదవ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి చరణ్ కౌశిక్ గారు, మోడీ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఏదైతే ఇండియాని ఉద్దేశిస్తూ విపక్షాలకు ఏదైతే కూటమి ఉన్నదో దాన్ని విమర్శిస్తూ కూడా మోడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన దానికి కూడా ఇండియా అనే పదం ఉంటుంది, ఈ పదాన్ని ఉపయోగించుకొని ప్రజలే తప్పుడు పట్టించలేరని వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు? అంటే ప్రజాస్వామ్యాన్ని బతికించండి, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల హక్కులను బతికించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి ఏర్పడి ఆ కూటమికి ఇండియా అనే నామకరణం చేస్తే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ప్రధానమంత్రి గారు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల పేరు మీద రుద్దే ప్రయత్నం చేసిరు, మతాల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేసిరు, భాషల పేరు మీద కూడా హిందీ భాషను దేశవ్యాప్తంగా రుద్దే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. అదే కాకుండా ఒక ఓటు, అదేవిధంగా ఒకే ఎలక్షన్ అని, ఒకే పార్టీ ఉండాలనేది కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించాలా, ప్రాంతీయ పార్టీ యొక్క హక్కులను బతికించాలా, రాష్ట్రాల హక్కులను బతికించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పడదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి భయం వేస్తూ ఉంది. దానిలో భాగంగా మేము బలంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చూసి ఎన్డీఏని విస్తరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడే అర్థమవుతా ఉంది. నరేంద్ర మోడీ గారు ఓటమిని ఒప్పుకున్నాడు కాబట్టి ఈరోజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సెల్ఫీ విత్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనిపైన కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సంబంధించిన హయాంలో రైతులు బలిదానాలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలతో సెల్ఫీలు దిగి ముందు మీ డెవలప్మెంట్ సెల్ఫీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోమంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇది మేము చెప్పిన లెక్కలు కావు. పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. మహారాష్ట్ర నెంబర్ 1, నెంబర్ 2 కర్ణాటక నెంబర్ 3, తెలంగాణ ఉందంటేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా, రైతు బతుకున్నప్పుడు మేలు చేయకుండా రైతు చనిపోయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇస్తూ రైతాంగాన్ని మోసం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గిట్టుబాటు ధర ఇస్తలేదు, రైతు రుణమాఫీకి 21,000 కోట్ల రూపాయలు ఇస్తుంది, వారిని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంటు పేరు మీద పెద్ద ఎత్తున కేటీఆర్ కుటుంబం కలవకుండా కుటుంబం దోసుకుంటుంది కాబట్టి వారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 24 గంటలు కరెంటు వస్తుందో లేదో తెలవాలంటే వైర్లు పట్టుకొని సెల్ఫీలు దిగాలి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఎట్లా తిప్పి కొడతారు? టీఆర్ఎస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే మీరు లాక్ బుక్కులు ఎందుకు సీల దగ్గర వీళ్ళ దగ్గర భద్రపరిచిరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు లాక్ బుక్కులు తీసుకుపోయారంటేనే మీరు 24 గంటలు కరెంట్ ఇస్తలేరు అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి మీరంతా ఈల దగ్గర సీల దగ్గర లాక్ బుక్కులు భద్రపరిచారు. కాబట్టి మీరు 24 గంటలు కరెంట్ ఇవ్వకుండా 24 గంటల కరెంటు పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ పాల్పడుతుంది కల్వకుంట్ల కుటుంబం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ₹2.70 మేము సప్లై చేస్తే మీకు ఎంత కరెంట్ కావాలని చెప్తే కూడా పట్టించుకోకుండా ఒరిస్సా నుండి ₹10 పెట్టి మీరు కొని పెద్ద ఎత్తున కల్వకుంట్ల కుటుంబం అవినీతి పాల్పడుతూ ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా విద్యుత్ సంస్థలను తెలంగాణ రాష్ట్రం ఏర్పరచకండి, దానివల్ల పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా యాదాద్రి ప్రాజెక్టును భద్రాద్రి ప్రాజెక్టు పేరు మీద 35,000 కోట్ల రూపాయల నష్టం కావడానికి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. అదే కాకుండా డిస్కమ్లు ఈరోజు 60,000 కోట్ల నష్టంలో ఉండడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ అసమర్థ నిర్ణయాల మూలంగా ఈనాడు డిస్కౌంట్లు నష్టాలు ఉన్నాయి. మొదటి వారంలో జీతాలు లేని పరిస్థితిలో డిస్కౌంట్లు ఉన్నాయంటే దానికి కల్వకుంట్ల కుటుంబమే కారణం. కేసీఆర్ గారి పరిపాలన చేతగానే ముఖ్యమంత్రి మూలంగా ఈనాడు డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే టీఆర్ఎస్ వైఫల్య వల్లే ఇప్పుడు డిస్కమ్లు కావచ్చు, అలాగే రైతు బలిదానాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. 24 గంటల కరెంట్ పేరుతో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 8 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీని కూడా ఎప్పుడు నెరవేరుస్తూ వచ్చింది. 24 గంటల ఏదైతే పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.